క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి, అన్ని నామముల కంటే పైనామం యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో అనేక ప్రార్థనలు చేస్తుంటాం, కానీ ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉంటుంది, ఆ ప్రార్థన వినబడిందా అని చెప్పి. కానీ దేవుడు అంటున్న మాట, నీ ప్రార్థన వినబడింది. ఇంత ఆత్మీయ అనుభవంలోకి, ఈ ఆత్మీయ సత్యంలో గ్రహింపి మనం ముందు కొనసాగాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ కలపాల బాబురావు గారు మరియు ఇందిరా గారు, వారు అమరావతి, రాజమండ్రి వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా, నా తల్లిదండ్రుల సమానులైన కలపాల బాబురావు గారిని, అదేవిధంగా ప్రవ్వా ఇందిరా ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానము ప్రవ్వా దీపక్ కాంత్ కొరకే, దినేష్ కాంత్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. బిడ్డలిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రవ్వా. వారి గవర్నమెంట్ ఉద్యోగాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ప్రవ్వా అనేకులకి ఆశీర్వాదకరంగా, క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండలాగిన వారిని మీరు తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించారు, మీరు ప్రోత్సహించారు, మీరు బలపరిచారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది ఎవరైతే ప్రభువా దేవుడి యందు ప్రార్థిస్తున్నారో, మా ప్రార్థన వినే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ ప్రార్థన వినపడినది. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం, ఆజ్ఞ భయపడకము. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం, సూక్తి, నక్షత్రాలతో నిండిన రాత్రిని చూడండి, అనంతమైన సృష్టికర్త యొక్క మహిమ మరియు శక్తిని మీరు చూస్తారు. Look up on a starry night and you will see the majesty and the power of an infinite creator. అవును తండ్రి, మా జీవితాల్లో మీరు సృష్టికర్త అయిన దేవుడి, శక్తిని మించి ప్రవ్వా, మానవుని శక్తిని మించిన గొప్ప దేవుడివి తండ్రి. అంత గొప్ప దేవుని పూజించే అర్హత మా జీవితాలు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు. ఏ భయాలు మా జీవితాల్లో ఉన్నా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న, ఈ కుటుంబంలో ఉన్న, అది తొలగించి మా ప్రార్థనను వినే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి బలపరిచి దీవించుమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈరోజు ప్రవ్వా, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబానికి, మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లిదండ్రుల సమానులైన కలపాల బాబురావు అంకుల్ గారిని, ఇందిరా ఆంటీ గారిని, వారిద్దరు బిడ్డలు దీపక్ కాంత్, దినేష్ కాంత్ని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకొనెను? వారి మూలుగులు విని. మీరు ఇక్కడ గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడి బిడ్డలుగా పిలువబడే ఇశ్రాయేలు ప్రజలు, దేవుడి బిడ్డలుగా పిలువబడి ఏర్పాటు చేయబడ్డ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారి జీవితాలలో బానిసత్వంలోకి వారు వెళ్ళిపోయారో, వారి జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయో, వారి జీవితాల్లో కన్నీరు గార్చే పరిస్థితులు ఉన్నాయో, వారు ఇంకా మూలిగే పరిస్థితులు వారి జీవితాల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, కృంగుదల కలిగిన పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మూలుగులు విని వారిని జ్ఞాపకం చేసుకొనెను అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచించాలి. మన జీవితాల్లో కొన్ని మార్లు మనం గంభీరంగా మనం ఏడవకపోవచ్చు, కొన్ని మార్లు మన జీవితాల్లో ఎంతో ధైర్యంగా, ఎంతో సంతోషంగా మనం కనపడుతుండొచ్చు, కానీ దాని వెనుకున్న హృదయం ఎంతో బాధతో మన జీవితాల్లో ఉండదు. మనం ప్రేమించిన వారు దూరం అయిపోయారని, ప్రేమించిన వారు దేవుడి సన్నిధిలో చేరారని, లేకపోతే మన జీవితాల్లో ఉన్న సంబంధాలలో సంతోషం లేనప్పుడు, మన జీవితాల్లో మనం ప్రేమించిన వారు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితులు లేనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎంతో దుఃఖము, ఎంతో బాధ మన జీవితాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకునేవారు, నా బాధని ఎవరైనా అర్థం చేసుకునేవారు ఉన్నారా అనే ఒక ఆలోచన మన జీవితాల్లో అనేక సందర్భాలలో మనకు కనపడుతుంది. కానీ ఇక్కడ చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, లాంటి మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన మర్చే దేవుడు కాదు. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.
ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ఎవరైతే బానిసలుగా బ్రతుకుతున్న వారు, ఎవరైతే దేవుడి యందు దూరం అయిపోయి జీవిస్తున్న వారి జీవితాలలో వారు ఎంత భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఎప్పుడైతే వారు దేవుడి యందు మొర్ర పెట్టారో, ఆ మొర్ర దేవుడి వరకు చేరిందో, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని సరైన సమయంలో వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ఒక విడుదల వారి జీవితాల్లో కలిగించడానికి దేవుడు ఆ సమయాన్ని వారు ఏర్పాటు చేశారు అనేది మన జీవితాల్లో గమనించాలి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ లోకంలో కఠినమైన చెరసాలు ఏంటిదో తెలుసా? కఠినమైన చెరసాలు, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప్రిజన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అవర్ మైండ్. అది మన ఆలోచన విధానం. ఆ మైండ్ని అది ఏమి చేస్తుందంటే, ఆలోచన అనే చెరసాలు, నిరాశ నిస్పృహ అనే చెరసాలలో నుంచి మనం బయటకు రాకపోతే దేవుడి నుంచి మనల్ని ఎంత భయంకరంగా దూరం చేస్తుందంటే, అది మనల్ని మానసికంగా శారీరకంగా కృంగింపజేసి మనం ఈ భూలోకంలో ఉండకుండా చేసి అంత భయంకరంగా ఈ ఆలోచనలు అనే చెరసాలు మన జీవితాల్లో ఉంటాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకొని ఉండొచ్చు, అయిపోయింది మా జీవితం, ఇంకేంటిది మా జీవితం, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మా జీవితాల్లో ఎవరు మమ్మల్ని కాపాడుతారు, మా జీవిత పరిస్థితులు ఎవరు మారుస్తారు అనే పరిస్థితులు అనే ఆలోచనలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే సరైన సమయంలో దేవుడు వారి మూలుగులు విని వారిని జ్ఞాపకం చేసుకొనగా, ఇశ్రాయేలు ప్రజలు ఊహించని రీతిలో, ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించని రీతిలో, వారు ఊహకి అందని రీతిలో, వారు కని విని ఎరగని రీతిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకి తీసుకొని వచ్చినట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. నాతో పాటు ఒక్కసారి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. ఒకసారి కృపతో జ్ఞాపకం ఎవరు అంటున్నారు? రాజైన హెజిక్యా ఏమని అడుగుతున్నాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అమ్మ చదువు. ఈ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏం చేశాను? నీవు కన్నీళ్లు విడుచుట ఏమన్నాడు హెజిక్యా గారు ఏమన్నారు? అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడిగారు. దేవుడు ఏమన్నారు? నేను నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత ప్రేమాస్వరూపి అయిన దేవుడు అండి. మన జీవితాల్లో అంత గొప్ప దేవుడు. మనం బ్రతిమలాడితే మన సొంత వారు మనల్ని చూడని రోజుల్లో ఉన్నాం. మనం బ్రతిమలాడితే మన సొంత వారు మనల్ని లెక్కలేని రోజుల్లో ఉన్నాం. మన ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితుల్లో ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయి. మన ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడని వారు, మన సొంతము, మన రక్తం మంచుకొని పుట్టిన వారు ఉన్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ హెజిక్యా అడగగా, దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు దేవుడు హెజిక్యా కన్నీరు చూచెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ సీ, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ ఆల్వేస్ రిమెంబర్ అస్ అనేది మనం గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక మూలుగులు వినడంతో పాటు, దేవుడు మానవుడు ఏ కష్టాల అనుగుణంగా వెళ్తున్నాడు, ఏ బాధ అనుగుణంగా మానవుడు వెళ్తున్నాడో అవన్నీ దేవుడు చూస్తున్నారు అనేది గమనించాలి. ఈరోజు మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత కన్నీరు గారుస్తున్నాం, ఈ బానిసత్వం లాంటి జీవితంలో, ఈ చెరసాల లాంటి అనుభవం లాంటి జీవితాలలో ఉన్నాం, దేవుడు చూస్తున్నారా అనే ప్రశ్న మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, నేను నిన్ను మర్చే దేవుడిని, నేను నిన్ను విడిచే దేవుని కాదు. నీ తల్లి అయినా మరువునేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చే దేవుని కాదు. నేను ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, ఎల్లప్పుడూ నేను నిన్ను చూచే దేవుణ్ణి అనేది మనం గ్రహించాలి. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ ఆల్వేస్ రిమెంబర్ అస్. బానిసత్వంలో ఈరోజు ఎవరైనా ఉన్నా, మన ఆలోచనలు, అవిశ్వాసి కలిగిన ఆలోచనలు, నిరీక్షణకి ఆధారం లేని ఆలోచనలు మన జీవితాల్లో కలిగి ఉన్న, ఈ పని జరగదు, ఇంక అవ్వదులే, ఇది ఇంకేమవుతుందిలే అనే ఆలోచనలు జీవితాల్లో మనం కలిగి ఉన్న ఒక్క మాట నేను చెప్పేది మీరు ఆలోచించండి. ఆయన మర్చే దేవుడు కాదు. ఆయన మూలుగులు వింటున్నాడు. సరైన సమయంలో ఆయన చిత్తానుకూలంగా మనకు స్పందించే దేవుడు. మానవుడి కనీవిని ఎరగని రీతిలో మనల్ని కాపాడే దేవుడుగా ఆయన ఉన్నారు అనేది మన జీవితాల్లో గమనించాలి. డూ యూ బిలీవ్ దాట్?
డూ యూ రియలీ బిలీవ్ దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ నెవర్ ఫర్గెట్ అస్? ఆయన మనల్ని మర్చే దేవుడు కాదనేది ఎప్పుడైనా మనం అంత నమ్మకం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. మనుషులు మేలులు మర్చిపోతారు, మనుషులు ప్రేమని మర్చిపోతారు, బిడ్డలు తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోతారు. కానీ దేవుడు కొరకు చేసినది ఏది కూడా దేవుడు మర్వని దేవుడు అనేది మన జీవితాలు. ఏ చిన్నదైనా దేవుడు కొరకు మనం చేసినా ఆయన మర్చే దేవుడు కాదు. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేది వారు, దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండే దేవుడు కాదు, దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు, దానికి రెండింతలుగా మూడింతలుగా ఆశీర్వదిస్తారు దేవుడి కొరకు ఏదైనా చేస్తే. కానీ దేవుడు ఎవ్వరికి కూడా అచ్చి ఉండే దేవుడు కాదు అనేది మనం గమనించాలి. ఈరోజు నేను చెప్పే మాట మీ జీవితాల్లో గమనించి, ఏ చెరసాల అనుభవంలో మీరు వెళ్తున్నా, ఎలాంటి మీ జీవితాల్లో అవిశ్వాసమైన ఆలోచనలు, మన జీవితాల్లో నిరీక్షణని కోల్పోయిన ఆలోచనలు, నిస్సహాయ స్థితి కలిగిన ఆలోచనలు మన జీవితాల్లో ఉన్న, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ద గుడ్ న్యూస్ ఈజ్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. జీవం కలిగిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ జీవితాల్లో చెరసాలలోంచి నిన్ను బయటకు తేవాలని, నీ కలిగి ఉన్న నిరాశ నిస్పృహ లాంటి ఆలోచనలు చెరసాలలోంచి నిన్ను బయటకి తీసుకొని రావాలని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నారు అనేది మన జీవితాల్లో గమనించాలి. నాతో పాటు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. హన్నా అనగానే పిల్లలు లేని వారికి ప్రార్థన చేసేటప్పుడు హన్నాని గుర్తు చేసుకుంటాం. పిల్లలు లేని వారికి ప్రార్థన చేస్తే దేవా హన్నాని జ్ఞాపకం చేసుకొని రాజులను అభిషేకించే కుమారుడితో దీవించండి అని మేము కూడా ప్రార్థించాం. కానీ హన్నా జీవితాన్ని ఒక్కసారి మీరు తిరిగి వేస్తే, హన్నా జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచిస్తే, హన్నా జీవితంలో ఇంకొక స్త్రీ ఉంది. హన్నా గర్భం ఎందుకు ముయ్యబడింది? దేవుడే హన్నా గర్భంని మూసివేసోననే మాట రాయబడి. ఇక్కడ హన్నా జీవితంలో ఇంకొక స్త్రీ ఉంది. ఆ ఇంకొక స్త్రీ ఉన్న సమయంలో ఆ స్త్రీ ఏమి చేస్తుంది? షీ వాజ్ టాంటింగ్. తను ఎగుతాలు చేస్తుంది, తను హేళన చేస్తుంది, తను అన్నీ చేస్తుంది హన్నా జీవితంలో. కానీ హన్నా జీవితంలో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని మీరు గమనిస్తే, 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. పోయినప్పుడల్లా మీరు ఈ మాట, ప్రాముఖ్యమైన మాట మీరు గమనించాలి. ప్రాముఖ్యమైన మాట. ఏటేట తను దేవుని మందిరానికి వస్తుంది. ఏటేట తన దేవుడి మందిరానికి వస్తున్నప్పటికి కూడా తన జీవితంలో గర్భఫలం కలగట్లేదు. తన జీవితంలో గర్భఫలం కలిగినప్పటికీ కూడా, తన కోరుకున్నది జరగనప్పటికీ కూడా, హన్నా అనే ఒక స్త్రీ ఏటేట దేవుడి యొక్క మందిరానికి వస్తూ దేవుడి యందు ప్రార్థిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించాలి. షీ వాజ్ బీయింగ్ ఇన్సల్టెడ్. తను హేళన చేయబడుతుంది, తను అవమానింపబడుతుంది, సూటిపోటి మాటలు అనబడుతున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి హన్నా జీవితంలో, అన్నీ జరుగుతున్నాయి. పెనిన్నాకి సంతానం ఉన్నారు, కానీ హన్నా జీవితంలో సంతానము లేదు. పెనిన్నా ఇన్ని మాటలు అంటున్నప్పటికీ పెనిన్నాకి ఎల్కానా ప్రేమ దొరుకుతుంది, కానీ హన్నా జీవితంలో ఏదీ లేదు. ఎల్కానా వచ్చి నేను ఉన్నాను కదా, నీకు పిల్లలు లేకపోతే ఏంటి, నేను ఉన్నాను కదా అనే ఒక మాటలే ఉన్నాయి, కానీ హన్నా జీవితం ఫలించినట్టు మనం అక్కడ కనపడుతున్నట్టు లేదు. మీరు ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయాన్ని ఒక మాట, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, 1వ అధ్యాయాన్ని చదవండి. పెనిన్నా 100 మాటలు మాట్లాడింది. పెనిన్నా ఏటేట అవమానిస్తుంది హన్నాని, కానీ హన్నా మాత్రం ఒక్క మాట కూడా పెనిన్నాను అన్నట్టు ఇక్కడ లేదు. మీరు చదవండి. నేను నోరు తెరిస్తే నా దేవుడి మందిరంలోనే నేను నోరు తెరుస్తాను. నేనేదైనా అడిగితే నా దేవుడినే నేను అడుగుతాను. మనుషుల్ని దూషించి, మనుషుల మీద మాట్లాడి, మనుషులు వెనక మాట్లాడితే నాకు వచ్చేది ఏమీ లేదు. కానీ నేను ఏదున్నా, నా జీవితంలో దుఃఖమున్నా, నా జీవితంలో ప్రార్థన అవసరతున్నా, నా జీవితంలో కన్నీరున్నా, నేను దేవుడి దగ్గరే వెళ్ళి అడుగుతాననే విధంగా హన్నా జీవితం ఒక సాక్ష్యంగా ఉన్నట్టు మనం అక్కడ గమనించాలి. గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ ద ఫేత్ ఆఫ్ హన్నా. దేవుడు హన్నా యొక్క విశ్వాస జీవితాన్ని ఎన్నడూ కూడా మర్చిపోలేదు. తన జీవితాన్ని మీరు గమనిస్తే, ఎప్పుడైతే హన్నా గారు అక్కడ సంఘానికి వచ్చారో ఏలీ గారు ఎదురైనప్పుడు ఏలీ గారు అన్న మాట మీరు గమనించండి. 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు
మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, మత్తురాలై, ఈ మాటను ఆలోచించండి. ఎవరైనా ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమో తాగొచ్చావా అంటే ఊరుకుంటారా మీరు? ఎవరైనా ఆడవాళ్ళు ఊరుకుంటారా? మీరు ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట. ఇక్కడ ఉన్న ఆడవారు కాకపోతే మగవాళ్ళైనా ఊరుకుంటారా? అస్సలు. కానీ హన్నా జీవితంలో మీరు గమనిస్తే అంత దుఃఖం, అంత బాధ తన జీవితంలో, ఎంత భయంకరమైన దుఃఖం, ఎంత బాధ తన జీవితంలో. ఇంట్లో చూస్తే శాంతి సమాధానం లేదు, ఇంట్లో చూస్తే ఇంకొక స్త్రీ అక్కడ ఉంది, ఇంట్లో చూస్తే తన జీవితంలో ఏటేట దేవుడి యందు పట్టుదలతో దేవుడు మందిరానికి వస్తే దేవుడినే అడుగుతుంది, దేవుడి యందే ప్రార్థన చేస్తుంది. దేవుడి సన్నిధికి వచ్చినా కూడా తన జీవితంలో సమాధానం లేదు. అక్కడ ఒక ప్రవక్త వచ్చి అంటున్న మాట, నువ్వు మత్తురాలై ఉన్నావా అనే మాట అన్నప్పటికీ కూడా హన్నా ఇచ్చిన జవాబు మీరు గమనిస్తే, అమ్మ చదవండి. ఎంతవరకు నీవు మత్తురాలవై ఇందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, అది కాదు అంటామా అమ్మ మనము? నా ఏలిన ఎవడరా నువ్వు? ఏ బైబిల్ కాలేజీలో చదివావురా నువ్వు? ఈ మాటలు కదా పాస్టర్ గారు బ్రదర్ నుంచి అరే నుంచి తురే వరకు మనము మాట్లాడతాం. కానీ హన్నా జీవితాన్ని మీరు గమనిస్తే తను అంటున్న మాట, నా ఏలిన వాడు. ఈరోజు ఇక్కడ నేను చెప్పే మాట, మనం సంఘానికి వస్తున్నాం, కొన్ని విషయాల గురించి కన్నీరు ప్రార్థన మనం చేస్తున్నాం, కొన్ని విషయాలు మనం ఇతరులతో పంచుకోలేని బాధ మన జీవితాలు, కొన్ని విషయాలు ఇతరులు అర్థం చేసుకునే బాధలు మన జీవితాల్లో ఉంటాయి. కానీ దేవుడు నీ జీవితాల్లో ఉన్న ప్రతి బాధని గమనించే దేవుడు, నీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీరుని చూచే దేవుడు, నువ్వు మూలుగుతున్నవి కూడా దేవుడు చూచే దేవుడు. నువ్వు పెదవులు బయటకి బిగ్గరగా రాకపోయినా నీ హృదయాంతరంగంలో ఉన్నవి ప్రతీదీ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితాన్ని గమనిస్తున్న దేవుడు. ఆయన నిన్ను సరైన సమయంలో జ్ఞాపకం చేసుకునే దేవుడు. హన్నా జీవితం ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని అనంటే మీరు గమనిస్తే అన్నా ఆశీర్వదింపబడింది. రాజులని అభిషేకించే కుమారుడితో దేవుడు ఆశీర్వదించాడు. ఒక ప్రవక్తగా లేకపోతే ఒక న్యాయాధిపతిగా దేవుడు ఆశీర్వదించారు హన్నా కుమారుడి. తర్వాత హన్నాకి సంతానం కూడా కలిగిన పరిస్థితి ఉంది. కానీ మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే హన్నా మళ్ళీ పెనిన్నాను ఒక మాట అన్నట్టు కూడా లేదు. నేను ఇంకొక మాట ఈ రీతిలో చెప్పాలి అని అంటే, దేవుడు జంతువుల నోరులే కాదు మోయించేది, దేవుడు ఏ మనుషులైతే నిన్ను అవమానిస్తారో వారు నోర్లు కూడా మోయించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. పెనిన్న ఊసు కూడా మొదటి అధ్యాయము తర్వాత ఇంకెక్కడ కూడా పెనిన్న అనే మాట మనం వినపడలేదు అనేది మనం గ్రహించాలి. ఎందుకు? దేవుడు అక్కడ సింహాల బోనులో దానియేలు ముందు అక్కడ సింహాల నోరులే కాదు మోయించేది, నీ ఎదుట నిలబడి నిన్ను నిందించి నిన్ను అవమానించేవారు, నీ హేళన చేసేవారు, నీ విశ్వాసాన్ని అనుమానించేవారు, మీ విశ్వాసాన్ని హేళన చేసేవారి నోర్లు కూడా మూయించి అంత గొప్ప రీతిలో ఆశీర్వదించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేది. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ అనేది మన జీవితాల్లో గమనించి, ఇక్కడ ఎంతోమంది తల్లుళ్ళు ఉన్నారు, మీరు తినకపోయినా మీ బిడ్డల కడుపులు నింపే గొప్ప తల్లులు మీరంతా. కానీ దేవుడు మీకంటే గొప్ప దేవుడుగా ఉండి మీ కడుపులు నింపి, బిడ్డల కడుపులు నింపి, భర్తల కడుపులు నింపి, ఆయన ఎంచుకోబడ్డ ప్రతి బిడ్డలు ఆయన ఎవరి కోరమైతే సర్వ లోకంలో ఉన్న సర్వ సృష్టి సువార్త విని రక్షణ పొందాలని ఒక ఉద్దేశం కలిగిన వారు, వాళ్ళంతా వారు ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారనే మాట వినాలి. ఈరోజు నేను చెప్పే మాట మన జీవితాలు సాక్ష్యం పలకాలి. ఈరోజు నోవా గారి గురించి మాట్లాడుతున్నాం, ఈరోజు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాం, ఈరోజు మనము హన్నా గురించి మాట్లాడుతున్నాం, మేము యెహోషువ గురించి మాట్లాడాం, ఏలియా గారి గురించి మాట్లాడుతున్నాం, అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాం. ఈ జీవితాలన్నీ సాక్ష్యాలే. మన జీవితం కూడా ఒక సాక్ష్యంగా ఉండాలి. మన జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. దేవుడు మరవని దేవుడుగా ఉన్నప్పుడు దేవుడు మన నుంచి కోరుకునేది,
దేవుడు మన నుంచి కోరుకునేది మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోమని దేవుడు కోరుకుంటున్నది ఏంటిదనగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నది ఒకటే. దేవుడు అంటున్న మాట, ఈ రొట్టెని మనం తీసుకునేటప్పుడు, రొట్టె ద్రాక్షారసంలో మనం పాల్గొనేటప్పుడు దేవుడు అంటున్నది, ఆయనని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కృపని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రేమని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం. గాడ్ ఈజ్ జస్ట్ టెలింగ్ అస్, నేను మిమ్మల్ని మర్చే దేవుని కాదు, కానీ మీరు నన్ను మర్చిపోతున్నారు. మీ పరిస్థితులను బట్టి మర్చిపోతున్నారు, మీ సంబంధాలను బట్టి మర్చిపోతున్నారు, మీ జీవితాల్లో ఉన్న కష్టాలు శ్రమలను బట్టి మర్చిపోతున్నారు. కానీ నేను మిమ్మల్ని మర్చే దేవుని కాదు, నేను మీరు ఎన్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి. మీరు మాత్రము నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకో. ఆయన శరీరం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకునేది ఒక్కసారి ఆయన కృపని మీరు జ్ఞాపకం చేసుకో, ఆయన కనికరాన్ని మీరు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వాట్ యు మీన్ బై గ్రేస్, వాట్ యు మీన్ బై మెర్సీ? కృప అంటే ఏంటిది? కనికరము అంటే ఏంటిది? ఏ కృపలో అయితే మనం జీవిస్తున్నామో, ఏ జీవితం అనే బహుమానంకి మనం అర్హులము కాదో, ఆ అర్హులం కానప్పటికీ ఆయన కృపలో అనుదినం మనల్ని జ్ఞాపకం చేసుకొని జీవితం అనే బహుమానాన్ని మనకు ప్రతిరోజు ప్రసాదిస్తున్నాడు. కనికరం అనగా ఏ శిక్షకైతే మనం అర్హులమో ఆ శిక్ష మన జీవితాల్లో రాకుండా ప్రతిరోజు దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి మనల్ని కాపాడుతున్నాడు. వాట్ ఈస్ గ్రేస్? ద గిఫ్ట్ వాట్ వీ డోంట్ డిజర్వ్. గాడ్ ఈస్ గిఫ్టింగ్ ద లైఫ్ ఫర్ అస్ ఎవ్రీ డే. వాట్ ఈస్ మెర్సీ? వాట్ ద పనిష్మెంట్ వాట్ వీ డిజర్వ్, బట్ గాడ్ ఈస్ నాట్ అలౌవింగ్ దట్ పనిష్మెంట్ ఇన్ అవర్ లైఫ్ బై షోయింగ్ హిస్ మెర్సీ అనేది మన జీవితాల్లో గమనించాలి. ఈరోజు నోవా గారి జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, హన్నా గారి జీవితంలో వారు వెలుగులో విన్న వాక్యాన్ని, వెలుగులో వారి జీవితాల్లో దేవుడు చెప్పిన మాటల్ని విని చీకటి కలిగిన పరిస్థితుల్లో వారు ఎన్నడూ కూడా మరవకుండా ఆ గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితుల్లోనే వారి విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. తమ్ముడు, చెల్లెమ్మ, ఈరోజు మీరు ఏ కష్టాలలో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ బాధలలో ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, మీ జీవితాలు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని ఇరుకుబందులు ఉన్నాయి, ఎన్ని ఒంటరితనాలు ఉన్నాయి, ఎన్ని నిరాశ నిస్పృహలనే ఆలోచనలు మీ జీవితాల్లో ఉంటుండొచ్చు. అయ్యో దేవుడు మర్చిపోయాడనే ఒక బంధకం లాంటి ఆలోచనలు, ఒక నెగిటివ్ ఆలోచనలు, ఒక విశ్వాసినికి ఉండవలసిన ఆలోచనలు లేని జీవితాల్లో మీరు జీవిస్తున్నారు. బట్ ఒక్కటి మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఆయన మర్చే దేవుడు కాదు. ఆయన నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఈరోజు నా జీవితాల్లో ఉన్నారు. ఆయన హన్నాను మరవలేదు, ఇశ్రాయేలు ప్రజల్ని మరవలేదు, ఓడ కట్టి ఓడలో ఉన్న నోవా గారిని మరవలేదు. ఆయన నిన్ను నన్ను కూడా మరవని దేవుడుగా ఉన్నారు. మనం అన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుడు గుర్తు పెట్టుకోను అంటున్న మాట ఏంటిదనగా, నాతో పాటు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నేను నీ పాపములకు జ్ఞాపకం చేసుకొని కానీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని. దేవుడి నామానికి మహిమ కలుగును. గాడ్ ఈజ్ ఎ గాడ్, హీస్ టెలింగ్, ఐ విల్ ఫర్గెట్ యువర్ సిన్స్, ఐ విల్ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్, బట్ ఐ విల్ రిమెంబర్ యూ. దేవుడు పాపిని ద్వేషించట్లేదు, ఆ మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చింది పాపిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నేను నీ అతిక్రమములు జ్ఞాపకం చేసుకొని నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ జీవితంలో ఉన్న పాపాలని నువ్వు తొలగించి దేవుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి చూడు. మనుషులు మర్చినా, తల్లిదండ్రులు మర్చినా, భర్త భార్య మర్చినా, ఎవ్వరూ మర్చినా ఆయన మరవని దేవుడుగా నా జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాం. ఈరోజు ఆ దేవుడు నీ తోడై ఉన్నారు అనేది మనం గ్రహించి మనం జీవించాలి. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఎంత గొప్ప దేవుడివి తండ్రి, ఎంత గొప్ప దేవుడివి తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని మర్చే దేవుడు కాదని మేము మరొకసారి మా జీవితాల్లో మీరు నిరూపించిన దేవుడివి తండ్రి. మేము ప్రార్థించగా మా ప్రార్థనని ఆలకించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. మా ఆశల కంటే, మా ఆలోచనల కంటే, మా ఊహల కంటే ప్రభువా మీ చిత్తం ఎంతో గొప్పదని అన్న జీవితం ద్వారా నిరూపించిన దేవుడివి తండ్రి. ప్రభువా, మీరు ఎంత గొప్పవారు, మీరు ఎంత బలమైన వారని ఇశ్రాయేలు ప్రజల జీవితం ద్వారా నెరవేర్చిన గొప్ప దేవుడివి తండ్రి.
మీ వాక్యానుసారంగా, మీ ఆజ్ఞానుసారంగా జీవిస్తే మీరు ఎంత గొప్ప రీతిలో రక్షించి ఆశీర్వదిస్తారు అనేది నోవా గారి జీవితం ద్వారా నిరూపించిన గొప్ప దేవుడి తండ్రి. మీరు మా నుంచి ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఏది కోరట్లేదు తండ్రి. మీ కృపని, మీ కనికరాన్ని, మీ త్యాగాన్ని, మీ ప్రేమని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. అది మేము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ప్రభువా, మా పాపాల్ని మేము ఒప్పుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి తండ్రి. అంత గొప్ప దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మా అతిక్రమములు ఒక్క మాటని జీవితాంతం గుర్తుపెట్టుకునే మనుషుల మధ్య మేము ఉన్నాము తండ్రి. ఒక మాటని సాధించడానికి 100 మాటలు మాట్లాడే మనుషుల మధ్య మేము ఉన్నాము తండ్రి. మా జీవితాల్లో ప్రభువా, మా తప్పుని ఎత్తి చూపెట్టేవారు, మమ్మల్ని అవమానించి నిందించేవారు మధ్య మేము ఉన్నాము తండ్రి. కానీ సృష్టికర్త అయిన దేవుడు, నేను మీ అతిక్రమములను జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈరోజు ఏ బిడ్డలైతే ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ బిడ్డలైతే నిరాశలో ఉండి ఇది జరగదు, ఇది కాదు, ఇది మారదనే ఆలోచన కలిగి ఉన్నారు ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మార్చిన దేవా, హన్నా జీవితాన్ని మార్చిన దేవా, వీరి జీవితాలను కూడా మార్చమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. దేని కొరకైతే హన్నా ప్రార్థించినట్టు వీరు ప్రార్థిస్తున్నారు ప్రభువా, ఆ విధంగా హన్నాని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వీరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఏ విధంగా హన్నా నిందలు, అవమానాలు ఎదుర్కొందో ప్రభువా, ఆ విధంగా ఏ బిడ్డలైతే నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు, ఏ బిడ్డలైతే దేవుణ్ణి విశ్వసించిన వారు ఈ విధంగా వారి జీవితాలు ఉంటాయని చెప్పి హేళన చేసేవారు ఉన్నారు ప్రభువా, పెనిన్నా నోరు మూయించినట్టు ప్రభువా, వారి జీవితాల్లో ఉన్న ప్రతి శత్రువు నోరు మూయించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. మీరు సహాయపడి బలపరుస్తారని నమ్ముచు ప్రభువా, ఈ వాక్యం ఫలించులాగున, ఈ వాక్యం వర్ధిల్లులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించుమని యేసు నామమున, అత్యున్నతమైన యేసు నామమున, అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామమున, నన్ను ప్రతి దినము జ్ఞాపకం చేసుకునే యేసు నామమున, మా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన యేసు నామమున, పునరుత్థానుడైన యేసు నామమున, తిరిగి రాబోతున్న క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.